ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మగపిల్లల్లో లైక్ 11-12 సంవత్సరాల నుంచి వాళ్ళ బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. సో ఈ చేంజెస్ గురించి ఎవరు మాట్లాడాలి అంటే అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీరు మాత్రమే మాట్లాడగలరు. ఈ విషయాల గురించి ఏం మాట్లాడతాం, వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయని మాత్రం ఉండద్దు. ఈ కాలంలో పిల్లలతో ఓపెన్గా ఎంత మాట్లాడితే పిల్లలు అంత పాజిటివ్ వేలోకి వెళ్తారండి. వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళే నేర్చుకుంటారులే అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం నెగిటివ్ వేలోకి వెళ్తుంది. 11-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మగపిల్లల్లో బాడీ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. లైక్ వాళ్ళకి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ప్యూబర్టీ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి ఎరిక్షన్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి తేడాలు వస్తాయండి. సో ప్రతి ఒక్క విషయం గురించి మీరు మాట్లాడాలి, అర్థమైనట్టు మాట్లాడాలి. అంటే మరీ ఓవర్గా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్ని బట్టి వాళ్ళకి అర్థమైనట్టు మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు తల్లిదండ్రులుగా మీరు అర్థమైనట్టు చెప్తే ఈ ప్లేస్లో ఈ హెయిర్ అన్నది వస్తుంది, దీన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి, మీ బాడీలో ఇలాంటి ఎరిక్షన్స్ వస్తాయి, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి నేర్పించాలండి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. సెక్స్ గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి. ఈ ఏజ్లో ఇది చేయకూడదు, ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు తప్పకుండా చేస్తారు, అప్పుడు అది రైట్ అవుతుంది, ఇప్పుడు చేస్తే రాంగ్ వేలోకి వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలండి. తల్లిదండ్రులు సిగ్గుపడితే మాత్రం పిల్లలు తప్పుడు దారిలో వెళ్తారు. సో సిగ్గుపడకుండా మీ పిల్లలు, మీకు పుట్టిన పిల్లలు, మీరు కాకపోతే ఎవరు మాట్లాడతారండి కదా. Please share this video to all our parents.